రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. ప్రజా భద్రతను పెంచేలా ట్రాఫిక్ రూల్స్ అమలు అయ్యేందుకు నంద్యాల ట్రాఫిక్ పోలీసులు వినూత్న నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు. నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అమలు చేస్తూ ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిత్యం పట్టణంలో సంచరించే ఆటోలపై ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించే స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలకు ప్రతి శనివారం ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం కోసం గతంలో ఆటోకు టీవీ పెట్టి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి వారంలో శనివారం రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్గా నిర్ణయించినందువలన ప్రతి శనివారము మేము ట్రాఫిక్ డ్యూటీలో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, అడిషనల్గా చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మనము ఏవైతే పబ్లిక్ వైలేషన్స్ చేస్తారో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, ట్రిబుల్ రైడింగ్ పోవడము, ఓవర్లోడ్ ఎక్కించుకొని పోవడము, మద్యం సేవించి వాహనం నడపడము, ఇటువంటి అఫెన్సులు చేస్తున్నారు. కాబట్టి ఇవి నేరము అని పబ్లిక్ తెలియజేయడానికి మేము వివిధ రకాలుగా ఈ క్యాన్వాసింగ్ చేస్తున్నాము. ఈ మొట్టమొదటగా పాంప్లెట్లు పంచడం జరిగింది. తర్వాత ఒక ఆటోకి టీవీ పెట్టి టీవీ ఫిక్సప్ చేసి ప్రతిరోజు డైలీ అవేర్నెస్ ప్రోగ్రాములు చేయడం జరిగింది. కానీ అట్లే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రోగ్రాములు చేస్తున్నాము. స్కూళ్ళల్లో కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా అడిషనల్గా ఈరోజు పబ్లిక్లో ఎక్కువగా ఆటోలు తిరుగుతాయి కాబట్టి ఈ ఆటోల మూవ్మెంట్ టౌన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వివిధ రకాల ఎంవీ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకూడదని చెప్పి స్టిక్కర్లు తయారు చేయించి ఈరోజు ఆటోలకు అంటించడం జరిగింది. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.